నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడే కేంద్ర ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా చెంపై సోరెన్ ఏకగ్రీవంగా ఎన్నుకున్న జేఎంఎం ఎమ్మెల్యేలు. నంది అవార్డుల పేరు మార్చిన తెలంగాణ సర్కార్, గద్దర్ పేరుతో ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఏపీలో క్లీన్ స్వీపే టార్గెట్ గా వైసీపీ. సుదీర్ఘ కసరత్తుల అనంతరం 5వ జాబితా విడుదల. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఇవాళ కేసీఆర్ ప్రమాణ స్వీకారం. హాజరు కానున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. రైట్, డీటెయిల్స్ చూస్తే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వేళ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ సర్కారు. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో మెగా డిఎస్సి సహా పలు కీలక అంశాలకు ఆమోదముద్ర వేసింది. సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని రోజుల్లో నగారా మోగుతుందన్న వేళ జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ప్రధానంగా మెగా డిఎస్సికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 6,100 పోస్టులతో డిఎస్సి నిర్వహించనున్నట్లు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా వైఎస్ఆర్ చేయూత 4వ విడతకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 5,000 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపారు. తాజాగా జరిగిన ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదించిన తీర్మానాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్. ఇంధన రంగంలో 22,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో 2 విండ్ పవర్ ప్రాజెక్టులకు అనుమతిచ్చింది. అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి ఆమోదముద్ర వేసింది జగన్ కేబినెట్. దీంతో పాటు యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది పదవి విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినెట్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నంది అవార్డుల ప్రదానం ఆగిపోయిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. రవీంద్ర భారత్లో ప్రజా యుద్ధ నౌక జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం సమాజాన్ని చైతన్యం చేసేందుకు గజ్జె కట్టి గలం విప్పిన గొప్ప వ్యక్తి గద్దర్ అన్నారు. గద్దర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సత్యనారాయణ గారు తెలంగాణ ఉద్యమంలో ఎంత క్రియాశీలక పాత్ర పోషించిండో మాకందరికి తెలుసు. వారందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ సమాజంలో చైతన్యం ఉన్నది, సమాజ చైతన్యం కోసం జీవితాలనే త్యాగం చేసి గజ్జగట్టి గలం విప్పి భుజం మీద గొంగడేసుకొని సమాజాన్ని దొరలకు వ్యతిరేకంగా చైతన్యం చేస్తూ ప్రజాస్వామిక విలువలను కాపాడాలి, పేద ప్రజలకు, ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు, బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు, మహిళలకు న్యాయం జరగాలి, వాళ్ళు అభివృద్ధి చెందినప్పుడే ఈ సమాజం నిజమైన అభివృద్ధి సాధించినట్టు అని చెప్పి గద్దరన్న నిరంతరం పరితపించాడు. నాకు బాగా గుర్తు, సంవత్సరం గుర్తులేదు కానీ మేము కాలేజీకి వెళ్ళే రోజుల్లో అచ్చంపేటలో గద్దరన్న కార్యక్రమం ఉండే. ఆ కార్యక్రమాన్ని ఆనాడు ప్రభుత్వాలు అడ్డుకోవాలని చూస్తే వేలాది మంది గ్రామాల నుంచి ఎడ్ల బండ్లు కట్టుకొని గద్దరన్న అచ్చంపేట కార్యక్రమానికి తరలి వెళ్ళింది నాకు బాగా గుర్తు. ఎందుకంటే మా గ్రామమే ఆ రోజు గద్దరన్న కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అప్పుడు గద్దరన్న గొప్పతనం నాకు తెలీదు. మొదటిసారి గద్దరన్న పేరు అప్పుడు నేను వినడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మంచి ఫలితాలు సాధిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మార్చి 3న పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగాల్సి ఉందని, సమావేశంలో అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. అభ్యర్థుల నుంచి ఎలాంటి దరఖాస్తు కోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. స్టేట్కు సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి సమావేశాలున్నాయి. ఆ సమావేశాలలో పూర్తి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తాం. అందులో అనేక రకాలుగా ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నాం. చాలా పకడ్బందీగా రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ
ఎన్నికల ప్రచారం నిర్వహిస్తాము, మంచి ఫలితాలు సాధిస్తాము. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక 2 నాడు చర్చించి 3 నాడు ప్రకటిస్తాం. పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఢిల్లీలో జరగాలి. ఆ జరిగినప్పుడు మరి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల గురించి వాళ్ళు చర్చిస్తారు. అప్పుడు చర్చ జరిగినప్పుడు తప్పడంగా బయటకు వస్తారు. అప్పటి వరకు అభ్యర్థుల ఎంపిక జరగదు. ఇంతవరకు జాతీయ స్థాయిలో పార్లమెంట్ బోర్డు మీటింగ్ జరగాల. అందులోనే లిస్టు ఫైనల్ అవుతుందనే విషయం మీకు తెలుసు. దీని దరఖాస్తులు ఎవరిని అడగడం లేదు. మేము పార్టీ నిర్ణయించడం జాతీయ స్థాయిలో. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నేడు గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన 2వ రోజే కేసీఆర్ బాత్రూంలో జారిపడడంతో ఆయన తుంటి విరిగిపడడంతో ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. అనంతరం డాక్టర్ల సూచన మేరకు కేసీఆర్ గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన గాయం నుంచి కోలుకున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి తరలిరానుండడంతో అసెంబ్లీ వర్గాలు భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించాయి. సిరిసిల్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తానని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల మాజీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ట్వీట్ చేశారు. కేటీఆర్కు నోటీసులు పంపుతున్నట్లు తెలిపారు. ఈ నెల 28న సిరిసిల్లలో చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. తన నోటీసులకు వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలన్నారు. మాణిక్యం ఠాగూర్ నోటీసులపై కేటీఆర్ స్పందించారు. గతంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలనే తాను ప్రస్తావించానని కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుత తెలంగాణలో సచివాలయంలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆ నోటీసులు పంపాలని కోరారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదీష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోనని వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ మందులో సోడా పోసి మంత్రి పదవి తెచ్చుకున్నావంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు నీ ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత అని ప్రశ్నించారు. బీఆర్ఎస్లోని ప్రతి నాయకుడు అవినీతి చేసి వేల కోట్లకు పడగలెత్తారని ఆరోపించారు.
వైసీపీపై టీడీపీ నేత బోండా ఉమా ఘాటు విమర్శలు చేశారు. తాము జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నవన్నీ వాస్తవాలని వైఎస్ షర్మిల నిరూపించారన్నారు. తాము మాట్లాడిన విషయాలే ఇప్పుడు షర్మిల మాటల్లో ఉందన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారని ప్రశ్నించారు. లేదంటే జగన్మోహన్ రెడ్డికి లై డిటెక్టర్ పరీక్షలు చేయాలన్నారు. ఏవి జగన్మోహన్ రెడ్డి మీద వాస్తవాలు చెప్తున్నామో ఆ వాస్తవాలన్నీ నిజమని సొంత రక్తం పంచుకు పుట్టిన షర్మిలనే ఇవాళ చెప్తా ఉంది. దానికి మొన్న కడపలో భారతీరెడ్డి చెప్పిస్తారా అని షర్మిల నిలదీసినటువంటి ప్రెస్ మీట్ అన్ని వాస్తవాలు వచ్చినాయి. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి కాణించి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బెయిల్ కోసం భారతీరెడ్డిని అనిల్ కుమార్ ని ఏ విధంగా సోనియా గాంధీ దగ్గరికి పంపించింది, ఎన్నిటి మీద సొంత చెల్లెలు షర్మిల మాట్లాడుతుంటే ఇవన్నీ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్పినయే. నేను చెప్తేనేమో రాజకీయంగా కట్టుకథలు చెప్తున్నారు అని చెప్పి మా మీద చెప్పారు. ఇవాళ సొంత చెల్లెలు చెప్తా ఉంది. నువ్వు ఏం మాట్లాడుతావు జగన్మోహన్ రెడ్డి, నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలని తేలిపోయింది కదా. లేదంటే నిన్ను లై డిటెక్టర్ పరీక్ష చెయ్యాలి. లై డిటెక్టర్ పరీక్ష చేస్తే నీ వాస్తవాలన్నీ ఆ రోజు మేం చెప్పిన తొలినాటి నుంచి ఈ రోజు నీ సొంత చెల్లెలు చెప్పిన నిన్ను లై డిటెక్టర్ పరీక్ష చేస్తే మొత్తం కూడా బయటకు వచ్చేస్తాయి. జగన్మోహన్ రెడ్డి మీద వాస్తవాలు చెప్తున్నామో ఆ వాస్తవాలన్నీ నిజమని సొంత వైసీపీ సిద్ధం సభలు ఫ్యాషన్ సభలుగా ఉన్నాయని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలను అధోగతి పాలు చేసిన ఏకైక వ్యక్తి జగన్ అన్నారు. గత ప్రభుత్వాలు సంక్షేమ అభివృద్ధి సమానంగా చేస్తే జగన్ మాత్రం వాటన్నిటిని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఎన్నికలకు ముందే 70 పైన ఎమ్మెల్యేలు బయటకు పోతున్నారని అన్నారు. జగన్ యుద్ధం అంటున్నారని, రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజలు వైసీపీతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. సిద్ధం అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సభలు పెడతా ఉన్నారు. ఇప్పుడు వరకు పెట్టిన సభలు పరదాల చాటున పెట్టి ఇప్పుడే ర్యాంప్ వాకింగ్ మొదలుపెట్టాడు. నేను ప్రజలకి కనపడతా ఉన్నాను, ప్రజలకు అందుబాటులో ఉన్నానని చెప్పడానికి చేసే ప్రయత్నం నాకైతే అర్థం కావట్లా. ఆ ర్యాంప్ వాకింగ్లో ఎవరిని కలుస్తున్నారు, ఎవరు చూస్తున్నారు ఏంటనేది. ఆ వేదికకి ఈ వేదికకి పెద్ద తేడా ఏం కనపడలేదు. పరదాల చాటున వచ్చే వేదికకి ర్యాంప్ వాకింగ్కి పెద్ద ఏం లేదు. ఏదో ఫ్యాషన్ షో పెట్టినట్టుగా ఉంది ఈ ర్యాంప్ వాకింగ్. రాజకీయ సభలాగా లేదు. ఆయన మాట్లాడే మాటలను కూడా మనం గమనించినట్లయితే నేను అర్జునుడు అంటున్నాడు, నేను దేవుని బిడ్డ అంటున్నాడు, నేను సామాజిక మార్పుకి సంకేతం అంటున్నాడు. గతంలో ఏమీ అభివృద్ధి జరగలా, నేను చేసిన అభివృద్ధి అంటున్నాడు. సూక్ష్మంగా నాకు అర్థమైంది అది. ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ఏకైక వ్యక్తివి భారతదేశ రాజకీయ చరిత్రలో చూసుకుంటే నువ్వు ఒక్కడివే అని చెప్పి చెప్పుకోవడానికి ఎలాంటి సందేహం. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సెక్యూరిటీని ప్రభుత్వం తగ్గించడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తొలుత 4+4గా ఉండే భద్రతను ఆ తర్వాత 2+2గా తగ్గించారని కాంగ్రెస్ పేర్కొంది. తాజాగా ఆ భద్రతను 1+1కు తగ్గించారని తెలిపింది. అయితే తనకు భద్రత పెంచాలని ఇటీవల ఏపీ డీజీపీకి షర్మిల లేఖ రాశారు. అయినప్పటికీ స్పందించకపోవడంతో రఘువీరారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. భద్రత తగ్గించడంపై ఎక్స్ వేదికగా రఘువీరా ట్వీట్ చేశారు. ప్రజాక్షేత్రంలో ఉండే షర్మిలకు తక్షణం 4+4 సెక్యూరిటీ, ఎస్కార్ట్ వాహన సౌకర్యం కల్పించాలంటూ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ను ఉద్దేశించి రఘువీరారెడ్డి ట్వీట్ చేశారు. ఒకరు, ఇద్దరు, 10 మంది కాదు, ఏకంగా 85 మంది బదిలీ, అది కూడా ఒకే పోలీస్ స్టేషన్ నుంచి. అవును, మీరు వింటున్నది నిజమే. గత కొంతకాలంగా వివిధ కేసుల్లో ఆ స్టేషన్లోని కాకీలు వ్యవహరిస్తున్న తీరు, కీలక సమాచారం బయటకు పొక్కడం లాంటి కారణాలతో హైదరాబాద్ సిపి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వివిధ రకాల కేసుల్లో హైదరాబాద్ పోలీసుల తీరు రోజురోజుకు వివాదాస్పదమవుతుంది. పలు రకాల కేసుల్లో సెటిల్మెంట్లు చేసేవాళ్ళు, దందాలకు కొమ్ము కాసేవాళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే వివిధ రకాల అవినీతి అక్రమాలకు పాల్పడుతూ నేరగాళ్లతో అంటగాగే పోలీసులపై ఇప్పటికే పలుమార్లు నగర కమిషనర్లు చర్యలు తీసుకున్న ఘటనలు ఉన్నాయి. కొందరిపై బదిలీ వేటు వేయగా మరికొందరిపై సస్పెన్షన్ విధించారు. అయినా ఇంకా వ్యవస్థలో మార్పు రాలేదన్న విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి వేళ రేవంత్ సర్కారులో హైదరాబాద్ సిపిగా బాధ్యతలు చేపట్టిన కొత్తకోట శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని మార్చివేశారు. ఇన్స్పెక్టర్ స్థాయి అధికారుల నుంచి హోంగార్డు వరకు ఏ ఒక్కరిని ఉపేక్షించలేదు. అందరినీ బదిలీ చేశారు. అలాగని ఏ 5గురినో 10 మందిపైనే వేటు వేయడం కాదు. ఏకంగా 85 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో రాష్ట్ర పోలీస్ శాఖ ఉలిక్కిపడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. వీరందరినీ సిటీ ఆర్మర్డ్ రిజర్వ్ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు హైదరాబాద్ సిపి. హైదరాబాద్ మహానగరంలో పంజగుట్ట పోలీస్ స్టేషన్ హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉంటుంది. పైగా వివిఐపి జోన్ కూడా. అలాంటి పిఎస్ విషయంలో పోలీస్ కమిషనర్ కొత్తగూడ శ్రీనివాసరెడ్డి ఎంతటి నిర్ణయం తీసుకోవడం వెనుక పెద్ద కథే ఉంది. గత కొంతకాలంగా పంజగుట్ట పిఎస్లోని పోలీసుల తీరుపై ఎన్నో విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఉన్నత స్థాయి అధికారులు ఎంత చెప్పినా మేమింతే అన్నట్టుగా వారి వ్యవహార శైలి ఉండదన్న ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఇటీవలే బోధన్ మాజీ ఎమ్మెల్యే తనయుడి వ్యవహారం, అందులో ఆయా పోలీసుల తీరు ఎంతగానో వివాదాస్పదమైంది. పైగా వివిధ కీలక విషయాలు బయటకు పొక్కుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో తీవ్రంగా ఆగ్రహించిన సిపి ఏకంగా అందరిపైన బదిలీ వేటు వేశారు. నిజానికి గత ప్రభుత్వంలోని పెద్దలకు తెలిసేలా ప్రస్తుతం ఉన్న అధికారులు, సిబ్బంది కొందరు వ్యవహరిస్తున్నారనే సమాచారం రేవంత్ సర్కార్కు అందించాయి నిఘా వర్గాలు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే ఇంటెలిజెన్స్ వర్గాలు సీఎం రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బందిని మొత్తం మార్చాలని నిర్ణయించాయి. ఆ దిశగా ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇది జరిగిన కొద్ది రోజులకే పంజాగుట్ట పిఎస్ నుంచి కీలక సమాచారం బయటకు పొక్కుతుందన్న ఆరోపణలపై ఏకంగా మొత్తం సిబ్బందిపైన ప్రభుత్వం వేటు వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరి సిపి తీసుకున్న ఈ నిర్ణయంతో మిగిలిన వాళ్ళలో మార్పు వస్తుందంటే చూడాలి మరి. ఒక్కసారి సెలబ్రిటీ అయిపోయారు స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ. సోషల్ మీడియా పుణ్యమా అని పరిచయం అక్కర్లేని వ్యక్తిగా పాపులారిటీ వచ్చేసింది. 2 లివర్లు ఎక్స్ట్రా, మీది మొత్తం 1000 అయింది అన్న ఆమె డైలాగ్తో అందరికీ తెలిసిన స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ ఇప్పుడు చిక్కుల్లో పడింది. సోషల్ మీడియాతో వచ్చిన పాపులారిటీతో బిజినెస్ బాగా జరుగుతోంది కదా అనుకునే లోపే ఆమెకు ఆటంకం ఎదురైంది. జనాల తాకిడి పెరగడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోందంటూ పోలీసులు ఆమెపై చర్యకు దిగారు. దీంతో మీడియానే ఆమె మరోసారి స్పందించడంతో ప్రభుత్వం కదిలింది. ఆమె షాప్ను తొలగించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. సోషల్ మీడియా చిత్రాలు చెప్పాలంటే కుమారి ఆంటీ కథ చూడాల్సిందే. ఒక్క రాత్రిలో అనూహ్యంగా సెలబ్రిటీ అయిపోయారు. అలాగే సోషల్ మీడియాలో రకరకాల కామెంట్ల వల్ల కొత్త చిక్కులు తప్పలేదు. ఇక్కడ కుమారి ఆంటీకి కూడా తెలియని ఒక కొత్త కోణం బయటకు వచ్చింది. తనకు సోషల్ మీడియాలో వచ్చిన పాపులారిటీతో పెరిగిన ఆమె బిజినెస్ ను చూసి ఓర్చుకోలేక పక్క షాపుల వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారేమోననే అనుమానాన్ని కుమారి ఆంటీ వ్యక్తం చేశారు. అయితే ఆమెపై పోలీసులు చర్యలు తీసుకోవడానికి కారణం పక్క షాపుల వాళ్ళు కాదు. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా పెట్టిన పోస్ట్ అని స్పష్టమైంది. స్ట్రీట్ ఫుడ్ వ్యాపారంపై బతుకు చక్రం నడిపిస్తున్న కుమారి ఆంటీ ఓ ఇంటర్వ్యూలో ఏపీలో తమకు జగన్ ప్రభుత్వం ద్వారా ఇల్లు వచ్చిందని చెప్తే వైసీపీ ప్రచారం కోసం చేసిన ఓవర్ యాక్షన్ ఆమె కొంప ముంచింది. జగన్ ద్వారా ఇల్లు వచ్చిందన్న కుమారిని చూసి ఓర్చుకోలేక ప్రతిపక్షాలు ఆమెను దెబ్బతీసేందుకు ప్రయత్నించాయని చెబుతూ సమస్యను మరో కోణంలోకి తీసుకెళ్లింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరికి సీఎం జగన్ పేరు వింటేనే వణుకు. అందుకే జగన్ అన్న పాలనలో ఇల్లు వచ్చిందని చెప్పిన చిరు వ్యాపారి కుమారి మీద అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వం ఉండడంతో ఆమె మీద దాడులకు వారు ఉసిగొల్పారు. జగన్ అన్న అభిమానిని చూసినా మీకు భయం అని చెప్పడానికి ఈ ఒక్క పరిణామం చాలు అంటూ కుమారి ఆంటీ ఫోటోతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ సంచలనమే అయ్యింది.
చేసిన ట్వీట్ ను ఖండిస్తూ జనసేన సోషల్ మీడియా టీం కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. సొంత రాష్ట్రంలో ఉపాధి లేక పక్క రాష్ట్రంలో రెక్కల కష్టంపై బతుకుతున్న మహిళని ప్రచారం కోసం వాడుకున్నారు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో సమస్యల్లో ఉన్న మహిళ కుటుంబాన్ని ఆదుకోవడం మాని ఆరోపణలు చేయడానికి సిగ్గులేదా అంటూ వైఎస్ఆర్సీపీకి ట్విట్టర్ హ్యాండిల్ను ట్యాగ్ చేశారు. పై 2 ట్వీట్లు చూస్తే రాజకీయాలకు కాదేది అనర్హం అన్నట్లు రాజకీయ ప్రచారాలకు ట్రెండింగ్లో ఎవరున్నా వాడుకోవాలనే తపన పార్టీలకు ఎంతగా ఉంటుందో అన్న విషయం అర్థమవుతుంది. ఇదే కుమారి ఆంటీని వచ్చే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రచారాస్త్రంగా వాడుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదేమో అనిపించింది. సామాన్యురాలైన కుమారి ఏదో తన పొట్టకూటి కోసం వేరే వాళ్ళ కడుపు నింపుతూ కష్టపడుతున్న క్రమంలో తనకేదో సమస్య ఎదురైతే అది రాజకీయ దుమారానికి దారితీస్తుందని తెలియని అమాయక ప్రాణి. తన గురించి రాజకీయ పార్టీలు కూడా మాట్లాడుకుంటాయా అని తెలుసుకోలేని అమాయకురాలు కుమారి ఆంటీ. అలాంటి ఆమెను రాజకీయాల్లోకి లాగడం నిజంగా బాధాకరం. పొట్టకూటి కోసం కష్టపడుతున్న ఒక సాధారణ మహిళను కూడా పావుగా వాడుకోవడం చూస్తుంటే ప్రస్తుత రాజకీయాలు ఎంతగా భ్రష్టు పట్టాయో అర్థం చేసుకోవచ్చు. మీడియా కుమారికి మంచి చేయాలనే ప్రయత్నించింది, కానీ ఆమెకు నష్టం చేకూర్చేలా వ్యవహరించలేదు. ఎప్పుడైతే రాజకీయ పార్టీలు ఆమెను పావుగా వాడుకోవాలని ప్రయత్నించాయో అప్పటి నుంచే కుమారి ఆంటీకి సమస్యలు మొదలయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి ఆమె స్ట్రీట్ ఫుడ్ బండిని ఎత్తివేయించడం పెద్ద సంచలనమే అయింది. కుమారి ఆంటీని తమ పార్టీకి చెందిన ఓటరుగా క్లెయిమ్ చేసుకునే పార్టీలు మరి ఆమెకు సమస్య వచ్చినప్పుడు ఎందుకు అండగా నిలబడడం లేదు, ఆమె సమస్యకు పరిష్కారం ఎందుకు చూపించడం లేదు అనేవి $1 మిలియన్ ప్రశ్నగా మారాయి. పేదల ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే స్పందించింది. స్ట్రీట్ ఫుడ్ షాపును తొలగించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అంతేకాదు ఆమెకు ప్రత్యామ్నాయ స్థలం చూపి ట్రాఫిక్ కు ఇబ్బందులు కలగకుండా చూడాలని సర్కార్ భావించడం కొసమెరుపు. ఎన్నికల వేళ జార్ఖండ్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఈడీ పలు ప్రశ్నలను సోరెన్కు సంబంధించి సమాధానం రాబట్టింది. చివరకు ఆయన అరెస్ట్ చేసింది. హేమంత్ సోరెన్ అరెస్ట్తో జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా చెంపై సోరెన్ను ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరుతూ రాజ్భవన్కు వెళ్లారు ఎమ్మెల్యేలు. జ్ఞానవాపి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. జ్ఞానవాపి మసీదులో పూజలు చేసేందుకు హిందువులకు వారణాసి కోర్టు అనుమతిచ్చింది. మసీదు ప్రాంగణంలో హిందూ దేవతల విగ్రహాలు ఏర్పాటు చేసి వారం రోజుల్లో పూజలు ప్రారంభిస్తామని కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ పేర్కొంది. ఇది హిందువుల అతిపెద్ద విజయమని కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ వెల్లడించింది. జ్ఞానవాపి మసీదు లోపల మూసి ఉన్న వ్యాన్కా టెకానా లోపల పూజలు చేసేందుకు వారణాసి కోర్టు హిందూ భక్తులకు అనుమతించింది. రాబోయే 7 రోజుల్లో అవసరమైన ఏర్పాటు చేయాలని కోర్టు జిల్లా యంత్రాంగాన్ని కోరింది. వారణాసి కోర్టు హిందూ భక్తులను జ్ఞానవాసి మసీదు సీల్ చేసిన నేలమాలిగలో పూజించడానికి అనుమతించింది. కోర్టు ఆదేశం ప్రకారం హిందూ భక్తులు ఇప్పుడు వారణాసిలోని జ్ఞానవాపి మసీదు లోపల మూసి ఉన్న వ్యాస్కా టెకానాలో ప్రార్థనలు చేయవచ్చు. అంతకుముందు రోజు విచారణ సందర్భంగా రాబోయే 7 రోజుల్లో అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని కోర్టు ఆదేశించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర బీహార్ రాష్ట్రం నుంచి ఇటీవలే పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించింది. మాల్దాకు చేరుకున్న యాత్రలో భద్రతా లోపం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. అయితే ర్యాలీ సందర్భంగా కొందరు దుండగులు రాహుల్ గాంధీ కారుపై దాడికి తెగబడి అద్దాలు పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ క్రమంలో అక్కడున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
రాహుల్ వ్యక్తిగత సిబ్బంది తేరుకునే లోపే దాడి జరిగిందని స్థానికులు వెల్లడించారు. ఇండియా కూటమిలో లుకలుకలు ఇప్పట్లో సమసిపోయేలా కనిపించట్లేదు. ఇటీవలే కూటమి కీలక నేత బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎన్డీఏతో జట్టు కట్టారు. ఈ సమయంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కామెంట్స్ కాంగ్రెస్ పార్టీని ఆందోళనకు గురయ్యేలా చేస్తోంది. తమతో పొత్తు కోరుకుంటే సిపిఎంతో కాంగ్రెస్ కటిఫ్ చెప్పాలని స్పష్టం చేశారు. సీట్ల సర్దుబాటు చర్చల క్రమంలో తాను కాంగ్రెస్కు 2 సీట్లు ఇవ్వాలని చూస్తే తిరస్కరించారని, ఇప్పుడు ఒక్క సీటు కూడా ఇచ్చేది లేదని తెలిపారు. గతంలో పలు సందర్భాల్లో సిపిఎం తనపై భౌతిక దాడి చేసిందన్నారు. వామపక్షాలను ఎప్పటికీ క్షమించలేనన్న దీదీ సిపిఎంను అసలే క్షమించనన్నారు. కాంగ్రెస్కు 2 పార్లమెంట్ స్థానాలు ఇచ్చి గెలిపించుకుంటానంటే వారు ఎక్కువ స్థానాలు కోరుకున్నారని, లెఫ్ట్ పార్టీలతో జట్టు కడితే ఒక్క సీటు కూడా ఇవ్వబోనని గతంలోనే చెప్పానన్నారు. సీట్ల పంపకం విషయంలో కాంగ్రెస్తో అమీతుమికి సిద్ధమైన ప్రాంతీయ పార్టీలో టీఎంసీ ఒకటి. కూటమి ఒప్పందాలకు విరుద్ధంగా ఆప్ నేత పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రాష్ట్రంలోని మొత్తం 13 లోక్సభ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఉత్తరప్రదేశ్లో సీట్ల పంపకాల కోసం చర్చలు జరుగుతుండగా సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ 16 మంది అభ్యర్థులను ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి తమకు ఎలాంటి సర్టిఫికేట్ అవసరం లేదని ఆయన నొక్కి చెప్పారు. ఇలా ఇండియా కూటమిలోని నేతలు తోచిన దారిలో వెళ్తుండడం రానున్న ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంటున్నారు. ఒకవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర పశ్చిమ బెంగాల్లో జరుగుతుండగా, మరోవైపు దీదీ మాటలు రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నాయి. If you want updates, for more updates, keep watching Sandhana News.